స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యం ద్వాదశోధ్యాయ ద్వాదశి ప్రశంస. ఓ మహారాజా, కార్తీక మాసంలో కార్తీక సోమవారం కార్తీక ద్వాదశి వ్రతము గురించి సాలగ్రామపు మహిమల గురించి వివరించి సావధానంగా విను అని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేశాడు. కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములను తీర్చుకుని నదికి వెళ్లి స్నానము చేసి ఆచమనము చేయవలెను. ఆ తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానము ఇచ్చి ఆ రోజంతయు ఉపవాసము ఉండి సాయంకాలము పూట శివాలయమున గాని విష్ణువాలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని ఆ పిమ్మట భోజనం చేయాలి. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలగడమే కాక మోక్షము కూడా పొందుదు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన వేళ ఆ వ్రతము ఆచరించినచో 100 రెట్ల ఫలితము కలుగు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ ఉపవాసము ఉండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యాని శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపము చేసి మరునాడు అనగా ద్వాదశి నాడు బ్రాహ్మణ సమారాధన చేసినతో కోటి యజ్ఞములు చేసిన ఫలము కలుగు. ఈ విధముగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధిక ఫలము కలుగు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషశయనము నుండి లేచి కావున కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఎంతో ఇష్టం. ఆ రోజున ఎవరైనా శ్రీమంతులు ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానం ఇచ్చిన వేళ ఆ ఆవు శరీరముపై ఎన్ని రోమములు ఉన్నవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్గసుఖములు పొందు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యితో దీపము పెట్టిన వారు పూర్వజన్మలో చేసిన సకల పాపములను హరించు. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములను దక్షిణతో సహా బ్రాహ్మణునకు దానం ఇచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కాని సాలగ్రామమును కాని ఒక బ్రాహ్మణునకు దానం ఇచ్చిన వేళ 4 సముద్రాల మధ్యన ఉన్న భూమిని దానము చేసినంత ఫలము కలుగు. దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు, చెప్పేదని శ్రద్ధగా ఆలకించు. పూర్వము అఖండ గోదావరి నదీ తీరంలో ఒకనొక పల్లెలో ఒక వైశ్యుడు నివసించుతూ ఉండేవాడు. వాడు అత్యంత దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక వీధులకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారము చేయక పరుల ద్రవ్యములను ఇటులు అపహరించునా అను తలంపుతో ఉచిత బుద్ధి కలిగి కాలము గడుపుతుండేవాడు. అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపంలో ఉన్న పల్లెలో నివసించుతున్న ఒక బ్రాహ్మణునకు తన వద్ద ఉన్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుగా ఇచ్చాను. ఆ తర్వాత కొంతకాలమునకు తన సొమ్మును తనకు ఇమ్మని తిరిగి అడుగుగా ఆ విప్రుడు, అయ్యా, తమకు ఇయ్యవలసిన ధనము ఒక నెల రోజుల గడువుల్లో ఇవ్వగలను. మీ రుణము ఉంచుకోను. ఈ జన్మలో తీర్చలేని ఎడల మరు జన్మలోనైనను మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలం అని సవినయముగా వేడుకొని. ఆ మాటలకు కోమటి మండిపడి, ఇట్లు వీలు లేదు, నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యవలను, లేని ఎడల నీ కంఠమును నరికివేయుదు. ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించగా తన మొలకు ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుట్టును కోసి వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాడు. ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని భయపడి తన గ్రామమునకు పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపం ఆవహించి పుష్టివ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరి కొన్నాళ్లకు మరణి. వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుని పోయి రౌరవాది నరక కూపంలో పడవేసి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయి పుణ్య కార్యములను ఆచరించుతూ నీడ కొరకై చెట్లు నాటించు నూతులు చెరువులు త్రవ్వించుతూ సకల జనులను సంతోషపెట్టి మంచి కీర్తిని సంపాది. ఇది ఇట్లుండగా కొంతకాలము భూలోక సంచారి అయిన నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి ఇల్లుచున్న త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేశాను. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములను ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుడను. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నేను చేయు సత్కారమును స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరించును సవినయుడై వేడుకొని. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకు ఒక హితువు చెప్పదలిసి వచ్చినాను. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినం. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏమి చేసినను అత్యంత పుణ్యఫలము కలుగు. 4 జాతులలో ఏ జాతి వారు అయినను స్త్రీ పురుష భేదము లేకుండాను జారుడైన చోరుడైన పతివ్రత అయినను వ్యభిచారిణి అయినను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానము చేసిన వేళ వెనుకటి జన్మలందు ఈ జన్మ ముందు చేసిన పాపములు పోవు. నీ తండ్రి యమలోకంలో మహా నరకమును అనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. ఇట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకును అని చెప్పాను. అంతట ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసింది. ఇటువంటి దానములు చేయగా నా తండ్రి
తండ్రికి మోక్షము కలగనప్పుడు ఈ సాలగ్రామమును దానము చేసినంత మాత్రమును ఆయన ఎట్లు ఉద్ధరింపబడును? నాకు సంశయము కలుగుచున్నది. దీని వలన ఆకలిగొన్న వాని ఆకలి తీరున, దాహం కొన్న వానికి దాహం తీరు కాక ఎందులకి ఈ దానము చేయగలను? నేను ఈ సాలగ్రామ దానము మాత్రము చేయజాలను అని నిష్కర్షగా పలికాడు. ధర్మవీరుని అవివేకమునకు విచారించి, వైశ్యుడా, సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించదు. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావింపనించితేని ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెడిలిపోయి. ధర్మవీరుడు ధనబలము కలవాడి ఉండియు దాన సామర్థ్యము కలిగి ఉండి కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయి. నారదుడు చెప్పిన హితబోధన పెడచెవిన పెట్టుట చేత మరణాంతరము 7 జన్మలలో పులిలా పుట్టి, మరి 3 జన్మలలో వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మల యందు పందిగా జన్మించి ఉండదు. అట్లు జరిగిన తర్వాత చివరి జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఆ యువతిని ఒక విద్వాంసునకు ఇచ్చి పెళ్లి చేసి, పెళ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాడు. చిన్నతనం అందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందువలన తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించారు. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుకు కలిగినా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామమును దానము చేయించి, నాకు బాల వైవేద్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించు కాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారపోయింది. ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను. పిదప ఆ దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు చేరు. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయించు ముక్తిని పొందు. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము అంతా ఇంతా కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయి అని వశిష్ఠుల వారు తెలియజేసి ఈ స్కాంద పురాణ అంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య ద్వాదశోధ్యాయ పారాయణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.